ఇవాల్టి ముఖ్యాంశాలు. రేపు ఏపీలో పింఛన్ల పంపిణీ. లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వనున్న గ్రామ సచివాలయ సిబ్బంది. ఇప్పటికే పింఛన్ల పంపిణీ గురించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. ఎల్లుండి జరగాల్సిన ఏపీ కేబినెట్ వాయిదా. వచ్చే నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ. బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చర్చను ప్రారంభించిన బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్. కేరళలో 163కు చేరిన మృతుల సంఖ్య. మండక్కైలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటి వరకు 83 మృతదేహాలు గుర్తింపు. 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జార్జి కురియన్. ఢిల్లీ మద్యం కేసులో కీలక తీర్పు. కేజ్రీవాల్, సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఆగస్టు 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చిన రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు.